హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 123 గురించి తెలుసుకుందాం. ఈరోజు సైకాలజీలో భాగంగా పెరుగుదల మరియు వికాసం పైన పార్ట్ 2 అనేది చూద్దాం. అంటే ఇంతకు ముందటి క్లాస్లో పెరుగుదల వికాసం పైన మనం కొన్ని బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది. వాటితో ఈ టాపిక్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ పార్ట్ 2 కూడా చేయడం జరిగింది. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ కూడా ఓన్లీ సిడిపిఓ ఈఓకే కాకుండా టెట్ ఎగ్జామ్లో సైకాలజీ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ బిట్స్ అనేది చాలా చాలా యూజ్ఫుల్ బిట్స్ కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వీడియోలలో కూడా వాళ్ళకి వచ్చిన డౌట్స్ పైన మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ జతపరచడం పైన ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని వికాస నియమాల గురించి అడగడం జరిగింది. అవంటే ఏంటియో ఇక్కడ సైడ్ దాంట్లో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇవ్వడం జరిగింది, లయ వికాస నియమం అంటే ఏంటిది? శారీరక అభివృద్ధి లయబద్ధంగా జరుగుతుంది, దాన్నే లయ వికాస నియమం అంటాం. ఇది దీనికి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వికాస దిశ నియమం అంటే ఏంటిదంటే ముందుగా శిరస్సు తర్వాత మిగతా శరీర అవయవాలు వృద్ధి చెందుతాయి, దాన్నే వికాస దిశ నియమం అంటాం. దీనికి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అవిచ్ఛిన్నత నియమం అనగా అంటే శారీరక పెరుగుదల క్రమంగా కొనసాగడం జరుగుతుంది, దాన్నే అవిచ్ఛిన్నత నియమం అంటాం. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. మీకు ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ కావాలన్న ఉద్దేశంతోనే మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం మరియు పెరుగుదలను ప్రభావితం చేసే కారకాలు ఏంటివి అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ వేసుకున్నట్లయితే అనువంశిక కారకాలు అని ఇవ్వడం జరిగింది. అనువంశిక అంటే జీన్స్ పరమైన కారకాలు వికాసం మరియు పెరుగుదలపైన ప్రభావితం చేసే కారకాలే కాబట్టి ఏ కరెక్టే. నెక్స్ట్ పర్యావరణ కారకాలు అంటే ఆ శిశువు పెరిగే పరిసర ప్రాంతాల ప్రభావం కూడా వికాసం మరియు పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి బి కూడా కరెక్టే. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఏబీలు సరైనవి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని సూత్రాలపైన అడగడం జరిగింది. సారూప్య సూత్రం లేదా లా ఆఫ్ సిమిలారిటీ అంటే ఏంటిదంటే అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు జన్మించడమే లా ఆఫ్ సిమిలారిటీ. నెక్స్ట్ వైవిధ్య సూత్రం లా ఆఫ్ వేరియేషన్ అంటే ఏంటిదంటే ఒకే తల్లిదండ్రుల సంతానం మధ్యలో తేడాలుండడం, దాన్నే వైవిధ్య సూత్రంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రతిగమన నియమం అంటే ఏంటిదంటే జన్యుపరమైన లోపాలతో జన్మించడం, దాన్నే ప్రతిగమన నియమంగా చెప్పుకుంటాం. అంటే రక్త సంబంధికుల మధ్య వివాహం జరిగినప్పుడు జన్యుపరమైన లోపాలతో శిశువులు జన్మించడం జరుగుతుంది, దాన్నే ప్రతిగమన నియమంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, అనువంశికతను బలపరిచిన వాదనలు, దీనిపైన మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ అనువంశికత అంటే శిశువు పైన జీన్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన కొందరు థింకర్స్ పరిశోధన చేయడం జరిగింది. వాళ్ళు వేటిపైన పరిశోధనలు చేశారన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిపైన నేను మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కెల్లాల్ దంపతులు చూసుకున్నట్లయితే వీళ్ళు డొనాల్డ్ మరియు గుహ పైన పరిశోధన చేయడం జరిగింది. ఇక్కడ డొనాల్డ్ అంటే ఈ కెల్లాల్ దంపతుల యొక్క శిశువు, గుహ అంటే ఒక చింపాంజీ. వీళ్ళిద్దరికీ కూడా సేమ్ ఫుడ్ ఫస్ట్ నుంచే బర్న్ బేబీ నుండే వీళ్ళకు సేమ్ ఫుడ్ వాతావరణం అవన్నీ ఇచ్చినప్పటికీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీన్స్ ప్రభావంతో ఈ డొనాల్డ్ వీళ్ళ యొక్క శిశువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనిషి విధానాలని అనుసరించడం, ఈ గుహ అనే చింపాంజీ ఏదైతే ఉందో అది కొంతకాలం తర్వాత చింపాంజీ లక్షణాలతో ఉండడం జరిగింది. కాబట్టి ఈ జీన్స్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నది వీళ్ళు ఈ వాదన ద్వారా బలపరచడం జరిగింది. నెక్స్ట్ గోడార్డ్, ఈయన దేనిపై ఈ జీన్స్ గురించి ప్రభావితం అయ్యే విధంగా పరిశోధన చేయడం జరిగింది అని అంటే కల్లికా కుటుంబంపై.
ఈ కుటుంబంపై వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, తరాలు మారిన వాళ్ళ మధ్య ఏ విధంగా ఉంది జీన్స్ ప్రభావం అన్న దానిపైన ఈయన పరిశోధన చేసి ఇక్కడ కూడా జీన్స్ ప్రభావం ఉందని ఈయన బలపరచడం జరిగింది. నెక్స్ట్ డగ్డేల్, ఈయన మ్యాక్స్ డ్యూక్స్ వీరిపైన ఈ అనువంశికత గురించి లేదా జీన్స్ గురించి పరిశోధన అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఈయన కొన్ని రాజ కుటుంబాలపైన పరిశోధన చేసి వారిపైన జీన్స్ ప్రభావం ఉంది అని బలపరచడం జరిగింది. ఇక్కడ ఈ అంశాలని వాళ్ళు వాటిపైన పరిశోధన చేశారన్నది క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వికాసంపై పరిసరాల పాత్ర. దీనిపైన కూడా అంటే ఇందాక మనం జీన్స్ పైన ఎవరెవరు పరిశోధన చేసి ఒక శిశువుకు జీన్స్ ప్రభావం కూడా ఉంటుంది అని నిరూపించారో ఆ విధంగానే పరిసరాలు లేదా వాళ్ళు పెరిగిన పర్యావరణం లేదా పరిసర ప్రాంతాలపైన కూడా ఎలాంటి వాటి ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుందన్న పైన దీనిపైన కూడా కొందరు థింకర్స్ పరిశోధన అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూమెన్, ఈయన 19 జతల సమరూప కవలలపై పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ వాట్సన్, ఈయన 12 మంది శిశువులపై పరిశోధన చేయడం జరిగింది. ఈయన ఇంకా ఒక స్లోగాన్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్సన్, మీరు నాకు కొంతమంది శిశువుల్ని అప్పచెప్పండి, వాళ్ళను మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో నాకు ఆ విషయాన్ని చెప్పండి, నేను ఆ విధంగా వాళ్ళని తయారు చేసి చూపిస్తా అనే ఒక సవాల్ని విసరడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క జీన్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మంచి వైపు నడిపించవచ్చు. అంటే దొంగలాగా తయారు చేయాలంటే దొంగలాగా, మంచి క్వాలిటీస్ ఉన్న శిశువులాగా తయారు చేయాలంటే ఆ విధంగా తయారు చేయొచ్చు. వాళ్ళు పెరిగిన వాతావరణం పైన డిపెండ్ అయి ఉంటుందని వీళ్ళు నిరూపించడం జరిగింది. ఇంకా ఫ్రీమన్ ఏమో మిల్రెడ్ అండ్ ఋతు అనే కవలలపై పరిశోధన చేయడం జరిగింది. ఇది చాలాసార్లు వచ్చిన బిట్టు. ఫ్రీమెన్ కింది వారిలో ఏ కవలలపై పరిశోధన చేశారు అని చాలాసార్లు అడిగిన బిట్టు. కింద ఆప్షన్స్లలో మిల్రెడ్, రుత్ అని లేక ఇంకా అదర్ పేర్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీమన్ చేసిన కవలలు మిల్రెడ్, రుత్. ఈయన దేనిపైన పరిసరాల పాత్రను నిరూపించడానికి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా మ్యాచింగే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ది చూసుకున్నట్లయితే ఫ్రాన్సిస్ గాల్టన్ అని చెప్పుకున్నాం కదా, మనం ఇందాక చెప్పుకున్నాం ఈయన జీన్స్ గురించి. ఆ జీన్స్ పైన బలపరిచిన వాదనల్లో రాజ కుటుంబాలపై పరిశోధన చేసిండని, ఆ రాజ కుటుంబాలపై పరిశోధన చేసిన తర్వాత ఆయన దాని గురించి హెరిడేటరీ జీనియస్ అనే బుక్కును రచించడం జరిగింది. జీన్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు పెరిగే వాతావరణం కన్నా జీన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుందని ఈయన బలపరచడం జరిగింది. నెక్స్ట్ బాగ్లే, ఈయన ఇటు పరిసర ప్రాంతాలు అటు జీన్స్ ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ ఒక శిశువుకు విద్య అనేది చాలా చాలా అవసరం. విద్య ద్వారా వాళ్ళలో అనేక రకాలైన మార్పులు తేవచ్చు అని బాగ్లే నిరూపించి దానిపైన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే బుక్కును రాయడం జరిగింది. ఈ బాగ్లేకి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ శారీరక లక్షణాలు, ఇవి దేని ప్రభావం వల్ల రావడం జరుగుతుంది? జీన్స్ లేదా అనువంశిక ప్రభావాల ద్వారా ఒక శిశువు యొక్క శారీరక లక్షణాలు ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు హైట్ పర్సనాలిటీ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఆ విధంగానే పుట్టడం, కలర్ అయినా ఏదైనా ఆ విధంగా వాళ్ళ జీన్స్ ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది. అవి శారీరక లక్షణాలకు సంబంధించినవి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ఇటు జీన్స్ నెక్స్ట్ పరిసరాలపై పరిశోధన చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఇవి చెప్పడం జరిగింది. అంటే శారీరక లక్షణాలేమో జీన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, మానసిక అంశాలేమో పెరిగిన వాతావరణం ఆ పరిసరాలను బట్టి వాళ్ళలో మార్పులు తేవచ్చు అనేది ఈ థింకర్స్ నిరూపించిన విషయాలు. ఇక్కడ ఈ అంశాలన్నీ క్లియర్గా గుర్తుంచుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.